గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో ఫార్ములాస్ ట్యాబ్ అవి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ టుడేస్ క్లాస్లో డేటా ట్యాబ్, వ్యూ ట్యాబ్స్ వీటి గురించి చెప్పుకుందాం. నిన్న చెప్పాను కదా స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అవి చేయమని. మీరు చేశారా? ఆ టూల్స్ అన్నీ ప్రాక్టీస్ అవ్వండి. నౌ టుడేస్ క్లాస్ ఇంట్రడక్షన్ టు ద డేటా ట్యాబ్. నెక్స్ట్ ట్యాబ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. డేటా ట్యాబ్. ద డేటా ట్యాబ్ ఇన్ ఏ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ యూజ్డ్ టు ఆర్గనైజ్, మేనేజ్ అండ్ అనలైజ్ అండ్ ప్రాసెస్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో డేటా ట్యాబ్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఆర్గనైజ్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది, అలాగే దాన్ని అనలైజ్ చేసి ప్రాసెస్ చేస్తుంది, చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని. ఇట్ ప్రొవైడ్స్ టూల్స్ ఫర్ సార్టింగ్, ఫిల్టరింగ్, వ్యాలిడేటింగ్, క్లీనింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్. అది ఎటువంటి టూల్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుందంటే డేటా సార్టింగ్, ఫిల్టరింగ్, వ్యాలిడేటింగ్, క్లీనింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్. దీస్ టైప్ ఆఫ్ టూల్స్ అనేది ఆ డేటా టైప్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. వై ఈజ్ ద డేటా ట్యాబ్ ఇంపార్టెంట్? అసలు డేటా ట్యాబ్ ఎందుకు ఇంపార్టెంట్? ఆర్గనైజ్ డేటా ఎఫిషియెంట్లీ. డేటాని ఆర్గనైజ్ చేస్తుంది ఎఫిషియెంట్గా. ఫైండ్స్ ఇన్ఫర్మేషన్ క్విక్గా ఇన్ఫర్మేషన్ని ఫైండ్ చేస్తుంది. రిమూవ్ డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది. వ్యాలిడేట్స్ యూజర్ ఇన్పుట్ని వ్యాలిడ్ చేస్తుంది. అనలైజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్ని అనలైజ్ చేస్తుంది. క్రియేట్ సమ్మరీస్ అండ్ సమ్మరీస్ తయారు చేయడానికి హెల్ప్ చేస్తుంది. రియల్ లైఫ్ యూజెస్. ఈ డేటా టైప్ మనకి రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే స్టూడెంట్ రికార్డ్స్ మేనేజ్మెంట్. ఎక్కువ మంది స్టూడెంట్స్ని రికార్డ్స్ని అయ్యి మేనేజ్ చేయడానికి లేదా సేఫ్గా కీప్ చేయడానికి. ఎంప్లాయీస్ డేటాబేస్. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో లేదా కంపెనీస్లో ఎంప్లాయీస్ యొక్క డేటాబేసెస్ కోసం. సేల్స్ రిపోర్ట్స్. ఈ ప్రోడక్ట్ ఈ మంత్ ఎంత సేల్ అయింది, నెక్స్ట్ మంత్ ఎంత సేల్ అయింది, ఇలాగే జరుగుతుంటే ఫ్యూచర్లో ఎంత సేల్ అవుతుంది, మనం దీన్ని లాస్ని ఎలాగా కట్టడి చేయాలి, ఇలాగ ఇందులో యూజ్ అవుతుంది అన్నమాట. అటెండెన్స్ ట్రాకింగ్. ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎంతమంది అటెండ్ అవ్వట్లేదు, ఇవన్నీ తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. మనకు కావాల్సిన బిజినెస్కి కావాల్సిన ఆ, వస్తువులు ఏమైతే ఉన్నాయో అదే ఇన్వెంటరీ, అవి మనకి సరిపోతాయా లేదా ఇంకా తెప్పించాలా, అటువంటి కోసం. నెక్స్ట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఎవరు మన ప్రొడక్ట్స్ అయితే కొనుక్కుంటున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్స్ కోసం. నెక్స్ట్ గ్రూప్స్ ఇన్ డేటా ట్యాబ్. డేటా ట్యాబ్లో ఉండే గ్రూప్స్ ఏంటి? గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా గ్రూప్. దిస్ గ్రూప్ ఈజ్ యూజ్డ్ టు ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. గ్రూప్ ఏం చేస్తుందంటే చాలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాను అనేది ఇంపోర్ట్ చేస్తుంది. ఇది డేటా ట్యాబ్ మాట. ఇక్కడ చూసారు కదా, రిమూవ్ డూప్లికేట్స్, కస్టమ్ సార్ట్ అసెటింగ్, ఫిల్టర్, రిఫ్రెష్ ఆల్. ఓకే. గెట్ డేటా. ఇది ఎక్కడి నుంచి డేటాని ఇంపోర్ట్ చేయడానికి యూజ్ అవుతుందంటే యూజర్స్కి ఎక్సెల్ ఫైల్స్. ఆల్రెడీ ముందున్న ఎక్సెల్ ఫైల్స్ నుంచి డేటా తీసుకోవచ్చు. టెక్స్ట్ ఫైల్స్, వర్డ్లో ఉండే టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తీసుకోవచ్చు. సిఎస్వి ఫైల్స్,
డేటాబేసెస్, పెద్ద పెద్ద డేటాబేసెస్ నుంచి తీసుకోవచ్చు, లేదా వెబ్ పేజెస్ నుంచి కూడా డేటాని తీసుకోవడానికి ఇది యూజర్స్ని అలో చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంపోర్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అనదర్ ఎక్సెల్ వర్క్ బుక్. వేరే ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి ఇన్ఫర్మేషన్ని మనం తెచ్చుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రిఫ్రెష్, అప్డేటెడ్ ఇంపోర్టెడ్ డేటా ఆటోమేటికల్లీ. మనం వేరే దాని నుంచి తెచ్చుకున్న డేటాని వెంటనే అప్డేట్ చేస్తుందన్నమాట. ఎగ్జాంపుల్, ఇఫ్ న్యూ స్టూడెంట్ రికార్డ్స్ ఆర్ యాడెడ్ టు ద సోర్స్ ఫైల్, క్లికింగ్ రిఫ్రెష్ అప్డేట్స్ ద వర్క్ షీట్. ఇక్కడ ఉంది కదా రిఫ్రెష్ ఆల్, ఇది మాట. అది వెంటనే స్టూడెంట్ యొక్క రికార్డ్స్ని రిఫ్రెష్ చేస్తుంది. నెక్స్ట్ సార్ట్ అండ్ ఫిల్టర్ గ్రూప్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ గ్రూప్స్ ఏంటి? సార్ట్ అండ్ ఫిల్టర్ గ్రూప్. ఫస్ట్ సార్ట్ ఏ టు జెడ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అన్నమాట. సార్ట్స్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్, చిన్న నుంచి పెద్దకి. ఎగ్జాంపుల్, ఇక్కడ నేమ్స్ ఇచ్చారు చూడండి, రవి, ప్రియా, సురేష్. అది సార్టింగ్ అయిన తర్వాత, ఆఫ్టర్ సార్టింగ్ ఏమైంది? ప్రియా, రవి, సురేష్ ఈ 2 లెటర్స్ మారాయి, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పి ముందు వస్తుంది, నెక్స్ట్ ఆర్ వస్తుంది, అందుకని సార్టింగ్ తర్వాత అది అలా చేంజ్ అయింది. నెక్స్ట్ సార్ట్ జెడ్ టు ఏ, సార్ట్స్ డేటా ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇది ఎలాగా? పెద్ద నుంచి చిన్నకి డిసెండింగ్ ఆర్డర్ అన్నమాట. కాబట్టి హయ్యెస్ట్ మార్క్స్ ఫస్ట్ వస్తాయి, స్మాలెస్ట్ మార్క్స్ లాస్ట్లో వస్తాయి. కస్టమ్ సార్ట్ బై మల్టిపుల్ కాలమ్స్. ఎగ్జాంపుల్, సార్ట్ స్టూడెంట్స్ బై క్లాస్, మార్క్స్, నేమ్. ఇన్ని టైప్స్లో మనం సార్ట్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ క్లాస్, చిన్న క్లాస్ వాళ్ళు ఫస్ట్ వస్తారు, లేదా హయ్యెస్ట్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ వస్తారు, లేదంటే మార్క్స్, హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వస్తారు, నేమ్ లేదంటే అసెండింగ్ ఆర్డర్లో వస్తారు. ఇది చూసారు కదా, ఇది సార్ట్ అసెండింగ్. షార్ట్ చేసింది చూసారా? ముందు అక్కడ ఏం పేరు ఉండాలి? వేరే పేరు ఉండాలి, కానీ ఇప్పుడు ఏమైంది? ముందు అక్కడ ఫస్ట్ నేమ్ కిరణ్ అయి ఉండాలి, కానీ నేను ఏం చేశాను? సార్ట్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేశాను. అప్పుడు ఏమైంది? ఫస్ట్ నేమ్ ఆకాష్ వచ్చింది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆకాష్ వచ్చింది. అదే నేను డిసెండింగ్ ఆర్డర్లో చేస్తున్నాను దాన్ని, అంటే పెద్ద నుంచి. ఇప్పుడు ఏమైంది? స్నేహ ఎస్ అనేది ఫ్రంట్కి వచ్చింది అన్నమాట. ఓకే, చేంజ్ చేస్తున్నాను అండి. ఫిల్టర్ డిస్ప్లేస్ ఓన్లీ సెలెక్టెడ్ రికార్డ్స్. ఎగ్జాంపుల్, స్టూడెంట్ టేబుల్. ఇది ఏమో కస్టమ్ సార్ట్. నెక్స్ట్ ఫిల్టర్ కదా, డిస్ప్లేస్ ఓన్లీ సెలెక్టెడ్ రికార్డ్స్. ఎగ్జాంపుల్, స్టూడెంట్ టేబుల్. నేమ్, మార్క్స్, ఫిల్టర్ టు షో ఓన్లీ స్టూడెంట్స్ విత్ 80 మార్క్స్ అబవ్. ఇక్కడ చూడండి, రవి 90 మార్క్స్, ప్రియా 75, కిరణ్ 95. ఇక్కడ మన కండిషన్ ఏమిచ్చాం? 80 మార్క్స్ కంటే అబవ్ వచ్చిన వాళ్ళనే చూపించమన్నాం. కాబట్టి రిజల్ట్ చూడండి, రవి 90, కిరణ్ 85.
ప్రియా 75, 80 కంటే తక్కువ కాబట్టి అది ఏం చేసింది, ఆ రిజల్ట్ని మనకి చూపించట్లేదు. ఇది ఫిల్టర్. ఇప్పుడు నేను చూపిస్తాను అండి. ఫిల్టర్. కస్టమ్ సార్ట్. షార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అడుగుతుంది కదా, లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఏ నెంబర్ కావాలి. ఓకే, అప్లై చేశాను. చూసారా, నేను సెలెక్ట్ చేసిన నెంబర్స్ తప్ప మిగిలిన అన్ని తీసేసింది అది. ఓకే, నెక్స్ట్ క్లియర్ ఫిల్టర్ అంటే రిమూవ్ ఆల్ ఫిల్టర్స్ అండ్ డిస్ప్లేస్ కంప్లీట్ డేటా. ఫిల్టర్స్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ఫిల్టర్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది ఆఫ్లో ఉంది. ఇది క్లియర్ అన్నమాట, ఫిల్టర్స్ని క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ డేటా టూల్స్ గ్రూప్. టెక్స్ట్ టు కాలమ్స్ స్ప్లిట్స్ డేటా ఇంటూ సెపరేట్ కాలమ్స్. ఎగ్జాంపుల్, డేటాని అనేది స్ప్లిట్ చేస్తుందన్నమాట. ఒక కాలంలో ఉండే డేటాని 2 కాలమ్స్లోకి స్ప్లిట్ చేస్తుందంట. అది ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్, సెల్ కంటైన్స్ రవికుమార్. సెల్ కంటైన్స్ రవికుమార్. ఆఫ్టర్ టెక్స్ట్ టు కాలమ్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏమైంది, రవి కుమార్ అని వేరువేరుగా విడిపోయింది. స్ప్లిట్ టెక్స్ట్ టు కాలమ్స్ చేద్దాం ఉండండి ఒకసారి. రవికుమార్ కదా, రవికుమార్, రవికుమార్. స్ప్లిట్ టెక్స్ట్ టు కాలమ్స్. ఇక్కడ అడుగుతుంది ట్యాబా, సెమీ కాలమ్మా, కామా, స్పేస్ ఇవ్వాలని. అప్లై చేస్తున్నాం. చూసారా, అది వేరే, అది ఎలా విడిపోయింది, రెండు రెండు కాలమ్స్లోకి వేరువేరుగా అనేది విడిపోయింది అన్నమాట. దీనివల్ల యూజెస్ ఏమిటంటే, స్టూడెంట్ నేమ్స్ సెపరేట్ చేయడానికి కానీ, అడ్రసెస్ కానీ, ఫోన్ లిస్ట్స్, ఇవి చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లాష్ ఫిల్. ఆటోమేటికలీ రికగ్నైజ్ ప్యాటర్న్స్. ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఫుల్ నేమ్ రవికుమార్ ప్రియశర్మ. ఇక్కడ ఏమి ఇచ్చారు, రెండు ఫుల్ నేమ్స్ ఇచ్చారు, రవికుమార్ ప్రియశర్మ. టైపింగ్ ఓన్లీ ఫస్ట్ నేమ్స్. అప్పుడు ఫస్ట్ నేమ్స్ మాత్రమే మనం టైప్ చేసామనుకో, రవి ప్రియ, అప్పుడు ఎక్సెల్ ఏం చేస్తుందంటే రిమైనింగ్ డేటాని ఆటోమేటిక్గా ఫిల్ చేస్తుంది. దానికి షార్ట్ కట్ కంట్రోల్ E. ఒకసారి చూద్దాం. అది రవి ఆల్రెడీ వచ్చేసింది చూసారా. అదే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను కుమార్ టైప్ చేస్తాను, ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకో పేరు వేస్తాను చూడండి, ఆమ్, ఆకాష్ ఇద్దాం. ఆల్రెడీ చూసారా, ఫిల్ అయిపోతుంది డేటా, దానికి అదే ఫిల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అది ఫ్లాష్ ఫిల్, దానికి షార్ట్ కట్ కంట్రోల్ E. నెక్స్ట్ రిమూవ్ డూప్లికేట్స్. రిమూవ్ రిపీటెడ్ రికార్డ్స్. ఎగ్జాంపుల్, రిపీటెడ్గా అంటే ఒకే డేటా 2 టైమ్స్ ఉంటుంది చూడు, అటువంటి డేటా అనేది అది రిమూవ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, రోల్ నెంబర్స్ 101, 102, 101. ఇక్కడ 101 ఏమైంది, 2 టైమ్స్ రిపీట్ అయింది. ఆఫ్టర్ రిమూవింగ్ డూప్లికేట్స్ రిమూవ్ చేశాక 101, 102, ఇంకో 101 ఏమైంది, అది డూప్లికేట్ కాబట్టి రిమూవ్ అయిపోయింది. బెనిఫిట్స్. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే క్లీనర్ డేటా,
ఎక్యురేట్ రిపోర్ట్స్. డేటా అనేది క్లీన్గా ఉంటుంది, రిపోర్ట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా వస్తాయి. చేద్దాం మనం. ఇక్కడ ఒకే నెంబర్తో ఉన్నాయా? అదేలే నేను తీసుకుంటాను. 20, 60, 35, 34, 20, 11, 20, 34. ఓకే. ఓకే, ఇది డేటా. నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? రిమూవ్ డూప్లికేట్స్. ఓకే, అదేం చేసింది? డూప్లికేట్స్ని రిమూవ్ చేసి మనకి ఇవే ఇచ్చింది. ఇవి రిపీటెడ్ కానివన్నమాట. రిపీటెడ్వి అయినవి లేవు, తీసేసింది. కేవలం ఒక కాపీ మాత్రమే ఉంచింది. ఇదేంటి? రిమూవ్ డూప్లికేట్స్. నెక్స్ట్, డేటా వ్యాలిడేషన్. కంట్రోల్ వాట్ యూజర్స్ కెన్ ఎంటర్ ఇంటూ సెల్స్. దేం కంట్రోల్ చేస్తుందంటే యూజర్స్ ఏ డేటాని ఎంటర్ చేస్తున్నారు సెల్స్లోకి. ఎగ్జాంపుల్, ఓన్లీ నెంబర్స్, ఓన్లీ డేట్స్, డ్రాప్ డౌన్ లిస్ట్స్. ఎగ్జాంపుల్స్, స్టూడెంట్ గ్రేడ్ లిస్ట్. స్టూడెంట్స్ గ్రేడ్ లిస్ట్లో వాల్యూస్ అలౌ చేయాల్సింది. గ్రేడింగ్ సిస్టమ్ తెలుసు కదా, ఏబిసిడి. యూజర్స్ కెన్ ఓన్లీ సెలెక్ట్ ఫ్రమ్ ది లిస్ట్. లిస్ట్ నుంచి మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే రెడ్యూస్ ఎర్రర్స్. ఎర్రర్స్ తక్కువ వస్తాయి, ఎందుకంటే అక్కడ ఉన్నది సెలెక్ట్ చేసుకోవడమే కాబట్టి. నెక్స్ట్, మెయింటైన్స్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది అది మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ చూపిస్తాను ఉండండి. డేటా వ్యాలిడేషన్. ఎనీ వాల్యూనా, హోల్ నెంబర్సా, డెసిమల్సా, లిస్టా, డేటా, టైం, టెక్స్ట్ లెంత్, కస్టమ్, లిస్ట్ ఇద్దాం. ఇన్సర్ట్ వాల్యూస్. టెక్స్ట్ లెంత్, మినిమము మ్యాక్సిమము. టెక్స్ట్ లెంత్. డేటా అనేది దేని మధ్య ఉండాలి? టెక్స్ట్ లెంత్ పెద్దగా ఉండాలంట. కస్టమ్. డేటా వ్యాలిడేషన్ వచ్చింది. ఏమని వచ్చింది? ఈ రూల్ ప్రకారం అక్కడ అటువంటి ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయకూడదు, పర్టికులర్గా ఎఫ్ అనేది యాడ్ చేయాలి అని వచ్చింది. అర్థమైందా? అది డేటా వ్యాలిడేషన్. అంటే మన చాయిస్ లేకుండా, మన పర్మిషన్ లేకుండా వేరే యూజర్ ఎవ్వరు కూడా అక్కడ మనకు ఎఫ్ మాత్రమే పెట్టగలరు. వాళ్ళకి ఏ పెట్టినా కూడా అంతే. ఓకే, అది డేటా వ్యాలిడేషన్ అన్నమాట. మనం ఇచ్చే ఇన్పుట్ని అది కంట్రోల్ చేస్తుంది. దీని నెక్స్ట్, సినారియో మేనేజర్. క్రియేట్స్ అండ్ కంపేర్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. డిఫరెంట్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది, కంపేర్ చేస్తుంది. అంటే ఇది బెస్ట్ కేస్, యావరేజ్ కేస్, వర్స్ట్ కేస్.
ఇక్కడ ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే బిజినెస్ ప్లానింగ్స్లో, బడ్జెట్ అనాలిసిస్లో యూజ్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఈ మంత్ ప్రోడక్ట్స్ కానీ సేల్స్ కానీ ఇంత వెళ్ళాయి. ఓకే, ఇది బాగా సేల్స్ వెళ్తే ఇది బెస్ట్ కేస్. యావరేజ్గా వెళ్ళిందంటే యావరేజ్ కేస్. ఈసారి అస్సలు ప్రొడక్ట్ అనేది సేల్ అవ్వలేదు, ఇది వరస్ట్ కేస్. అలా అన్నమాట. నెక్స్ట్ అవుట్లైన్ గ్రూప్. ఇక్కడ ఉంది కదా, ఇది గ్రూప్ మాట. గ్రూప్ రోస్ కాలమ్స్. ఓకే, గ్రూప్ కంబైన్స్ రోస్ ఆర్ కాలమ్స్ టుగెదర్. కాలమ్స్ని కానీ రోస్ని కానీ కంబైన్ చేస్తుందంట ఇది. ఎగ్జాంపుల్, గ్రూప్ మంత్లీ సేల్స్ డేటా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. యూజర్స్ కెన్ కొలాప్స్ ఆర్ ఎక్స్పాండ్ డేటా. దీన్ని కొలాప్ చేయొచ్చు, లేదంటే డేటాని ఎక్స్పాండ్ చేయొచ్చు అన్నమాట. ఒకసారి చూద్దాం. ఓకే, గ్రూప్ అదేం చేసింది, గ్రూప్ చేసింది. ఇక్కడ సింబల్ తెలుస్తుంది కదా. మళ్ళీ గ్రూప్ చేసింది 2 టైప్స్. లేదంటే అన్గ్రూప్. 1 టైం అన్గ్రూప్ చేశాను, ఇది 2 టైమ్స్ అన్గ్రూప్ చేస్తున్నాం. మొత్తం అన్గ్రూప్ అయిపోయింది అనమాట. అన్గ్రూపింగ్ అంటే రిమూవ్స్ గ్రూపింగ్. గ్రూపింగ్ చేసిన వాటిని రిమూవ్ చేయడం. ఓకే, నెక్స్ట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ రిలేటెడ్ టు డేటా ట్యాబ్. డేటా ట్యాబ్కి సంబంధించిన షార్ట్ కట్స్. ఫిల్టర్. ఫిల్టర్ చేయడానికి Ctrl+Shift+L. నెక్స్ట్ ఫ్లాష్ ఫిల్. చూసాం కదా ఇవన్నీని. ఫ్లాష్ ఫిల్ చేయడానికి Ctrl+E. ఫైండ్ Ctrl+F, ఇది వర్డ్లో చూసాం. రిప్లేస్ Ctrl+H. రిఫ్రెష్ డేటాను రిఫ్రెష్ చేయడానికి Alt+F5. అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ డేటా ట్యాబ్. డేటా ట్యాబ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇంప్రూవ్స్ డేటా ఎక్యూరసీ. డేటా యొక్క ఎక్యూరసీని ఇంప్రూవ్ చేస్తుంది. సేవ్స్ టైంని సేవ్ చేస్తుంది. మేక్స్ రిపోర్ట్స్ ఈజియర్ టు అండర్స్టాండ్. రిపోర్ట్స్ అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. హెల్ప్స్ అనలైజ్ లార్జ్ డేటా సెట్స్. చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్ని అనలైజ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. రెడ్యూసెస్ డూప్లికేట్ ఎంట్రీస్. ఎక్కువ డూప్లికేట్స్ లేకుండా డేటా అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట ఈ టూల్స్. క్రియేట్ ప్రొఫెషనల్ వర్క్షీట్ క్రియేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. కన్క్లూజన్, డేటా ట్యాబ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ట్యాబ్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. డేటా ట్యాబ్ అనేది పవర్ఫుల్ ట్యాబ్స్, ఎక్సెల్లో ఉన్న ట్యాబ్స్ అన్నింటిలో మోస్ట్ పవర్ఫుల్ ట్యాబ్ అంట. ఇట్ హెల్ప్స్ యూజర్స్ సార్ట్, ఫిల్టర్, వ్యాలిడేట్, క్లీన్, ఆర్గనైజ్ అండ్ అనలైజ్ డేటా ఎఫిషియెంట్లీ. ఇది యూజర్స్కి ఎలా హెల్ప్ చేస్తుందంటే సార్ట్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి, వ్యాలిడేట్
క్లీన్ చేయడం, ఆర్గనైజ్ అండ్ అనలైజ్ డేటా ఎఫిషియెంట్లీ. ఫీచర్స్ such as sort filter, flash fill, remove duplicates, data validation, goal seek, and subtotal make Excel a powerful tool managing student records, business reports, and attendance sheets, and many other types. ఎక్సెల్లో అనేది ఇవన్నీ ఉన్నాయన్నమాట టూల్స్. ఇవన్నీ ఎందుకు స్టూడెంట్స్ రికార్డ్స్ని, బిజినెస్ రిపోర్ట్స్, అటెండెన్స్ షీట్స్ లేదా చాలా అదర్ టైప్స్ ఆఫ్ డేటా అనేది మేనేజ్ చేస్తుంది. మాస్టరింగ్ ద డేటా ట్యాబ్ అలోస్ స్టూడెంట్స్ టు వర్క్ విత్ డేటా ఫాస్టర్, మోర్ అక్యురేట్లీ అండ్ మోర్ ప్రొఫెషనల్లీ. డేటా ట్యాబ్ బాగా నేర్చుకోవడం వల్ల మనకి ఏం హెల్ప్ అవుతుందంటే డేటా డేటాతో ఫాస్ట్గా వర్క్ చేయడానికి, ఇంకా చాలా ఎక్యురేట్గా మోర్ ప్రొఫెషనల్గా ఉండడానికి ఇది మనకి యూజ్ అవుతుంది డేటా ట్యాబ్ అనేది. ఇది డేటా ట్యాబ్. నెక్స్ట్ రివ్యూ. రివ్యూ ట్యాబ్. ఇంట్రడక్షన్ టు ద రివ్యూ ట్యాబ్. The review tab is mainly used for checking mistakes, adding comments, protecting worksheets, tracking changes, collaborating with others. రివ్యూ ట్యాబ్ దేనికి యూజ్ అవుతుందంటే మిస్టేక్స్ చెక్ చేయడం కోసం, కమెంట్స్ యాడ్ చేయడం కోసం, వర్క్షీట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఇంకా చేంజెస్ని ట్రాక్ చేయడం కోసం. It is very useful in schools, ఆఫీసెస్, టీమ్ ప్రాజెక్ట్స్, రిపోర్ట్స్ అండ్ డాక్యుమెంట్స్. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తుందంటే వెరీ ఎక్కువ యూస్ఫుల్ ఎక్కడ అవుతుందంటే స్కూల్స్లో, ఆఫీస్లో, టీమ్ ప్రాజెక్ట్స్లో, ఇంకా రిపోర్ట్స్ అండ్ డాక్యుమెంటేషన్. గ్రూప్స్ ఇన్ ద రివ్యూ ట్యాబ్. ఇందులో గ్రూప్స్ ఏంటంటే ప్రూఫింగ్ గ్రూప్. ఓకే, ఇది దీస్ గ్రూప్స్ హెల్ప్స్ యూజర్స్ ఐడెంటిఫై మిస్టేక్స్ అండ్ ఇంప్రూవ్స్ వర్క్షీట్ అక్యురసీ. ఈ ప్రూఫింగ్ గ్రూప్ ఏం చేస్తుందంటే మిస్టేక్స్ని ఐడెంటిఫై చేస్తుంది, ఇంకా వర్క్షీట్ని ఇంప్రూవ్ చేసుకునేలా చేస్తుంది అన్నమాట. స్పెల్లింగ్ చెక్స్ ద స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ వర్క్షీట్లో ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో మనకి చూపిస్తుంది, చెక్ చేస్తుంది. దీనికి షార్ట్ కట్ ఏంటి? F7. ఎగ్జాంపుల్ ఇన్కరెక్ట్. ఇక్కడ స్పెల్లింగ్ అనేది తప్పుగా ఉంది, కానీ F7 వాడాక ఏం చేస్తుందంటే స్టూడెంట్ మనకి కరెక్ట్ స్పెల్లింగ్ ఇస్తుంది. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే రెడ్యూసెస్ స్పెల్లింగ్ ఎర్రర్స్ తక్కువ ఉండేలా చేస్తుంది, ఇంకా ప్రొఫెషనలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. థియాజర్స్ ప్రొవైడ్ సినానిమ్స్ ఫర్ సెలెక్టెడ్ వర్డ్స్. ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఇచ్చుకున్నారు, గుడ్. దానికి మా సినానిమ్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఎక్సలెంట్, నైస్, గ్రేట్. దీని యొక్క యూజెస్ ఏంటంటే ఇంప్రూవింగ్ రిపోర్ట్ రైటింగ్ యూజ్ చేయడానికి ఇది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. చూద్దాం ఇక్కడ స్పెల్లింగ్ అండ్ స్టాటిస్టిక్స్. ఇది స్పెల్లింగ్. ఆల్ స్పెల్లింగ్స్ ఆర్ పర్ఫెక్ట్. స్పెల్లింగ్స్ అన్నీ కరెక్టే ఉన్నాయని చూపిస్తున్నమాట అక్కడ. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్లేట్ టెక్స్ట్ ఇంటూ అదర్ లాంగ్వేజెస్. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో హలో తెలుగులోకి మారుస్తుంది అన్నమాట. ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే మల్టీలింగ్వల్ కమ్యూనికేషన్స్.
అంటే టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ని మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్ మనకు అర్థం కానివి ఏమన్నా ఉంటే అది మనకు అర్థమయ్యేలా చేస్తుంది అన్నమాట. యాక్సెసిబిలిటీ గ్రూప్ చెక్ యాక్సెసిబిలిటీని చెక్ చేస్తుంది. చెక్స్ వెదర్ ద వర్క్ బుక్ ఈజ్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ టు యూస్ ఇంక్లూడింగ్ పీపుల్ విత్ డిజబిలిటీస్. అదేం చేస్తుందంటే వర్క్ బుక్ అనేది అందరూ యూజ్ చేయడానికి ఈజీగా ఉందా, ఈవెన్ విత్ డిజబిలిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అది అర్థమవుతుందా. ఇట్ ఐడెంటిఫైస్ మిస్సింగ్ లేబుల్స్ మిస్ అవుతుందా లేదా అని చూస్తుంది. డిఫికల్ట్ ఫార్మాటింగ్ డిఫికల్ట్గా ఉందా. పూర్ రీడబిలిటీ అది అర్థం చేసుకోలేకపోతున్నారా. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మేక్స్ వర్క్షీట్ యూజర్ ఫ్రెండ్లీ. వర్క్షీట్ ఎలాగా చేంజ్ చేస్తుంది, యూజర్ ఫ్రెండ్లీగా మనకది ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేస్తుంది. సపోర్ట్స్ ఇంక్లూజివ్ లెర్నింగ్ నేర్చుకోవడానికి ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఇది యాక్సెసిబిలిటీ. డిఫాల్ట్ షీట్ నేమ్స్ ఇవ్వలేదు నేను ఇక్కడ. ఇలా చూసారా, ఇది షీట్ నేమ్ మాట. హార్డ్ టు రీడ్ కాంట్రాక్స్ట్ అంట. ఓకే, మిగిలిన అన్ని మిస్సింగ్ ఆర్ట్ టెక్స్ట్. ఇంకా ఇక్కడ కొంచెం కలర్స్ అయి పెట్టాలి, ఇక్కడ మనం బార్డర్స్ అయి పెట్టాలి. ప్రింట్ చేసేటప్పుడు చూపిస్తాను నేను అది. నెక్స్ట్, కమాండ్స్ గ్రూప్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఫీడ్బ్యాక్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే కమ్యూనికేషన్ కోసం ఇంకా ఫీడ్బ్యాక్ కోసం కామెంట్స్ గ్రూప్ అనేది యూజ్ చేస్తారు. న్యూ కమెంట్ యాడ్స్ కమెంట్ టు సెల్స్కి ఎలా కమెంట్స్ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్, సెల్ కంటైన్స్ మార్క్స్. సెల్ కంటైన్స్ 85 మార్క్స్ అంట. కామెంట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. దాన్ని కమెంట్ ఏం చేశారు అంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయని కమెంట్ చేశారు. దీనికి యూజెస్ ఏంటి, టీచర్ ఫీడ్బ్యాక్, ఆఫీస్ కమ్యూనికేషన్స్. టీచర్ ఏమనుకుంటున్నారు, కమ్యూనికేషన్ మనకు ఆఫీస్ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇవన్నీ తెలియజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి 93. ఇక్కడ కమెంట్ అని ఉంది కదా, కమెంట్, న్యూ కమెంట్, ఎక్సలెంట్. ఓకే, కమెంట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇంకొక చోట బాగా తక్కువ ఎక్కడ వచ్చిందో చూడండి, 26. ఇక్కడ ఏంటి, నీడ్ టు ఇంప్రూవ్. ఓకే, ఇక్కడ 2 కామెంట్స్ అనేది నేను యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కామెంట్స్లో ఏం చేస్తుందంటే షో కమెంట్స్, మనకి కమెంట్స్ అనేది షో చేస్తుంది. ఎక్సలెంట్, నీడ్ టు ఇంప్రూవ్. అక్కడ ఏంటి, సి సి కాలమ్ 3 రో, ఎక్సలెంట్. D11, డి రో, డి కాలమ్ 11th రో 26, అది నీడ్ టు ఇంప్రూవ్. ఇలాగ మనకి కమెంట్స్ అనేది షో చేస్తుంది అన్నమాట. లేదంటే ప్రీవియస్ కమెంట్, నెక్స్ట్ కమెంట్, డిలీట్ కమెంట్, డిలీట్ కమెంట్. ఇలా కమెంట్స్ని డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. ఇది షో కమెంట్స్, ఇప్పటి వరకు పెట్టిన అన్ని కమెంట్స్ని కూడా షో చేయమని అడగడం. నెక్స్ట్, డిలీట్ కమెంట్, పెట్టిన కమెంట్స్ని డిలీట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్, నోట్స్ గ్రూప్. నోట్స్ ఆర్ సిమిలర్ టు కంటెంట్స్ బట్ సింప్లియర్. కమెంట్స్ లాగే ఉంటాయి కానీ చాలా సింపుల్గా ఉంటాయి. న్యూ నోట్, యాడ్ ఎ స్మాల్ నోట్ టు ఎ సెల్. ఎగ్జాంపుల్, సబ్మిట్ అసైన్మెంట్ టుమారో.
ఇక్కడ ఉంటుంది ఇది నోట్స్. దేనికంటే బాగా తక్కువ కదా. న్యూ నోట్ ఏంటి యూని ఓకే ఇది నోట్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంటి ప్రీవియస్ నోట్. నోట్ ఏంటనేది మనకు చూపిస్తుంది. నెక్స్ట్ నోట్ ఇంకే నోట్స్ పెట్టలేదు కాబట్టి షో ఆర్ హైడ్ నోట్స్. షో ఆల్ నోట్స్ మొత్తం నోట్స్ అని చూపిస్తుంది. లేదంటే డిలీట్ నోట్. నోట్ని ఏం చేస్తుంది డిలీట్ చేస్తుంది అన్నమాట. ఇది నోట్. నెక్స్ట్ ప్రొటెక్ట్ గ్రూప్. నెక్స్ట్ ప్రొటెక్ట్ గ్రూప్ ఇదేం చేస్తుందంటే ప్రొటెక్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ మాట ఇది. ప్రొటెక్ట్స్ వర్క్షీట్ డేటా ఫ్రమ్ చేంజెస్. యూజర్స్ కెన్ వ్యూ డేటా రిస్ట్రిక్ట్ ఎడిటింగ్. ఎగ్జాంపుల్ ప్రొటెక్ట్ స్టూడెంట్స్ మార్క్స్ ఫ్రమ్ యాక్సిడెంటల్ చేంజెస్. డేటా అనేది ప్రొటెక్ట్ చేస్తుందంట. నేను ఇప్పుడు చేస్తాను ఉండండి. ఓకే సెలెక్ట్ అయింది కదా, ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది కదా. ప్రొటెక్ట్ చేశాను. ఓకే మనం ఇందులో రేంజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ప్రొటెక్షన్. నెక్స్ట్ ప్రొటెక్ట్ వర్క్ బుక్. ఇది వర్క్ బుక్ స్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. ఇదేం ప్రివెంట్ చేస్తుంది కొత్త షీట్స్ని యాడ్ చేయడం కానీ, షీట్స్ని డిలీట్ చేయడం కానీ, షీట్స్కి రీనేమింగ్ చేయడం కానీ. మన పర్మిషన్ లేకుండా వర్క్ బుక్కి ఎటువంటి చేంజెస్ చేయనివ్వదన్నమాట. నెక్స్ట్ అలో ఎడిట్ చేంజెస్. అలో ఎడిటింగ్ ఓన్లీ ఇన్ స్పెసిఫిక్ సెల్స్. కేవలం కొన్ని రేంజెస్లో మాత్రమే ఎడిటింగ్కి అలో ఇస్తుంది. ఎగ్జాంపుల్స్ టీచర్ కెన్ ఎడిట్ మార్క్స్ బట్ స్టూడెంట్ కెనాట్. టీచర్ ఎడిట్ చేయొచ్చు కానీ స్టూడెంట్స్ ఎడిట్ చేయకూడదు. ఇంక పైన ఎడిటింగ్ అని ఉంది కదా, ఎడిటింగ్. మేక్ ఎనీ చేంజెస్. వ్యూ ద ఫైల్ బట్ నో మేక్ చేంజెస్. అంటే చూడ్డానికి మాత్రమే మీరు ఏ చేంజెస్ చేయకూడదు అని. నేను ఇప్పుడు ఇది ఎవరైనా పంపిస్తే షేర్ చేస్తే వాళ్ళు ఎవ్వరూ కూడా దీన్ని చూడలేరు అన్నమాట. ఐ మీన్ చేంజ్ చేయలేరు. వాళ్ళు బుక్ ఈ వర్క్షీట్ చూడగలరు మాత్రమే. కానీ వాళ్ళు ఏం చేయగలరు ఎడిటింగ్ అయ్యి చేయలేరు అన్నమాట. ఓకే నెక్స్ట్ అన్ప్రొటెక్టెడ్ షీట్స్. రిమూవ్ వర్క్షీట్ ప్రొటెక్షన్ యూజింగ్ పాస్వర్డ్స్. పాస్వర్డ్స్ యూజ్ చేసి వర్క్షీట్ ప్రొటెక్షన్ని రిమూవ్ చేయొచ్చంట. రియల్ లైఫ్ యూజెస్ ఆఫ్ రివ్యూ ట్యాబ్. రివ్యూ ట్యాబ్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే రియల్ లైఫ్లో ఎడ్యుకేషన్, టీచర్ కమాండ్స్ అండ్ వర్క్షీట్ ప్రజెంటేషన్. ఎడ్యుకేషన్లో ఏంటంటే టీచర్ కమాండ్స్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవాలా, మనం ఇంకా ఎలా చదువుకోవాలి, మన మార్క్స్ ద్వారా టీచర్ ఏమనుకుంటున్నారు. అలాగే వర్క్షీట్ ప్రజెంటేషన్స్. బ్యాంకింగ్లో అయితే ప్రొటెక్టింగ్ ఫైనాన్షియల్ డేటా ఫ్రీజెస్ చేస్తుంది కదా అందుకు. బిజినెస్ అయితే రివ్యూయింగ్ రిపోర్ట్స్ని చూడడానికి రివ్యూ చేయడానికి. ఆఫీసెస్ టీమ్ కొలాబరేషన్. ప్రాజెక్ట్స్ ఫీడ్బ్యాక్ అండ్ కరెక్షన్. ఫీడ్బ్యాక్ కోసం అన్నమాట.
నెక్స్ట్ వ్యూ ట్యాబ్. Introduction to the View tab. The View tab controls how worksheet appears on the screen. It helps users. వ్యూ ట్యాబ్ ఏం కంట్రోల్ చేస్తుందంటే వర్క్షీట్ ఎలా అపియర్ అవుతుంది స్క్రీన్లో, అదే ప్రింట్ తీసినప్పుడు ఎలా కనిపిస్తుంది, అది మనకి ఎలా యూజర్స్కి అది హెల్ప్ అవుతుంది అనేది చెప్తుంది మాట. నెక్స్ట్ జూమ్ ఇన్ అండ్ అవుట్. Zoom in and out, freeze rows and columns, open multiple windows, arrange worksheets, improve navigation. ఇక్కడ చూసారు కదా, ఫుల్ స్క్రీన్, ఫ్రీజెస్ స్పాన్స్, న్యూ విండోస్ కింద ఉంది కదా, ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నమాట. ఇది ఫుల్ స్క్రీన్. ఓకే, నెక్స్ట్ ఫ్రీజ్ రోస్ అండ్ కాలమ్స్. ఇది ఫ్రీజ్ ప్యాన్స్. ఫ్రీజ్ టాప్ అప్ టు 3, 1 to 3 రోస్ ఫ్రీజ్ చేయమంటుంది. లేదా ఫస్ట్ కాలం అప్ టు జే, ఫస్ట్ కాలం నుంచి జే వరకు ఏం చేయమంటుంది, ఫ్రీజ్ చేయమంటుంది. లేదంటే ఫ్రీజ్ అట్ ఎ సెక్షన్, ఒక సెక్షన్ మొత్తం ఫ్రీజ్ ఫ్రీజ్. ఓకే, నెక్స్ట్ ఓపెన్ మల్టిపుల్ విండోస్. మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేయడం. ఇది నేను న్యూ విండో ఓపెన్ చేస్తున్నాను చూడండి, లోడ్ అవుతుంది. సేమ్ ఇదే బుక్, అదే వర్క్ బుక్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలా మనకు కావాల్సిన ఎన్ని వర్క్ షీట్స్ అయినా మనం న్యూ న్యూ విండో కింద క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంప్రూవ్ నావిగేషన్. నావిగేషన్ అంటే ఫైండ్ అవి ఉంటాయి కదా, అవి మాట. నెక్స్ట్ షో గ్రూప్ కంట్రోల్స్ విజిబిలిటీ ఆఫ్ వర్క్షీట్ ఎలిమెంట్స్. ఇది వర్క్షీట్లో కనిపించే ఎలిమెంట్స్ విజిబిలిటీని కంట్రోల్ చేస్తుంది. రూలర్ డిస్ప్లేస్ మెజర్మెంట్ రూలర్, చూసింది కదా, ఇది రూలర్. డిస్ప్లేస్ ఇది మెజర్మెంట్ రూలర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ షోస్ ఆర్ హైడ్స్ సెల్ గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ని షో చేయాలా, హైడ్ చేయాలా. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే బెటర్ రీడబిలిటీ, బాగా చదవగలుగుతాం గ్రిడ్ లైన్స్ ఉంటే. వితౌట్ గ్రిడ్ లైన్స్ క్లీన్ అపీరెన్స్. అపీరెన్స్ ఎలా ఉంటుందంటే క్లీన్గా ఉంటుంది. గ్రిడ్ లైన్స్తో అయితే సెల్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కుదురుతుంది అన్నమాట. ఇది గ్రిడ్ లైన్. గ్రిడ్ లైన్ తీసేస్తే చూసారా ఎలా ఉంది, మొత్తం అంతా వైట్ పేపర్లా ఉంది ఇది. ఓకే, గ్రిడ్ లైన్స్. నెక్స్ట్ ఫార్ములా బార్. ఫార్ములా బార్ తీసేస్తే ఏముంది, పైన కాలమ్సే కనిపిస్తున్నాయి, ఫార్ములా బార్ కనిపిస్తలేదు. ఇది ఫార్ములా బార్. ఓకే, నెక్స్ట్ ఫార్ములా బార్ షోస్ ఆర్ హైడ్స్ ఫార్ములా బార్. ఎగ్జాంపుల్ ఇది కనిపిస్తుంది కదా, సమ్ ఈక్వల్ టు సమ్, రేంజ్. ఇది ఫార్ములా బార్ అన్నమాట. హెడ్డింగ్స్ షో ఆర్ హైడ్ కాలమ్ లెటర్స్, రో నెంబర్స్. ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా సి, ఇవేంటి కాలమ్స్. 1 2 3 ఇవి రోస్. ఈ హెడ్డింగ్స్ షో చేయాలా, హైడ్ చేయాలా, ఇక్కడ ఉన్నాయి కదా, నేను ఆఫ్ చేసేసాను కాబట్టి మనకి ఏంటి కనిపించట్లేదు. నేను మళ్ళీ ఆన్ చేశాను. ఓకే, నెక్స్ట్ జూమ్ గ్రూప్ యూజ్ టు ఎన్లార్జ్ ఆర్ రెడ్యూస్ వర్క్షీట్ డిస్ప్లే. వర్క్షీట్ యొక్క డిస్ప్లేని పెంచాలా, తగ్గించాలా. జూమ్ జూమ్ వర్క్షీట్ ఇన్ అండ్ ఆర్ అవుట్. ఎగ్జాంపుల్ 50 100 20%. అదే
అది ఎంత వరకు పెంచాలనేది. జూమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది కనిపించట్లేదు ఇక్కడ. ఇంక ఇక్కడ ఉంది చూడండి. ఇది జూమ్ 25, 50% ఇది. 100%, 125. ఓకే. ఇది పర్లేదు మనకి. అలా మనకి నచ్చినట్టు జూమ్ ఇన్ చేసుకోవచ్చమాట. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఈజీగా రీడ్ అవుతుంది. అలాగే బెటర్‌గా ప్రెజెంటేషన్స్. 100% అంటే రిటర్న్స్ వర్క్‌షీట్ టు నార్మల్ సైజ్. అది నార్మల్ సైజ్‌లోకి ఎళ్ళిపోతుంది రిటర్న్ వర్క్‌షీట్ అనేది. జూమ్ టు సెలక్షన్స్. జూమ్ డైరెక్ట్‌లీ టు సెలెక్టెడ్ సెల్స్. యూజ్‌ఫుల్ ఫర్ లార్జ్ వర్క్‌షీట్. పెద్ద వర్క్‌షీట్స్‌లో అనేది ఇది యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ విండో గ్రూప్. మేనేజెస్ మల్టిపుల్ వర్క్ బుక్ విండోస్. చాలా వర్క్ బుక్ విండోస్‌ననేది మేనేజ్ చేస్తుంది ఇది. న్యూ విండో. నేను ఇందాక ఓపెన్ చేశాను కదా! ఓపెన్ అనదర్ విండో ఆఫ్ ది సేమ్ వర్క్ బుక్. యూజ్‌ఫుల్ ఫర్ కంపేరింగ్ డేటా. షీట్ 1 న్యూ విండో ఓపెన్ చేసి షీట్ 1 చూడొచ్చు. లేదంటే వేరే డేటాని చూసి వేరే క్లాస్ డేటా 2 పక్క పక్కన పెట్టుకొని డేటాని కంపేర్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట న్యూ విండో. నెక్స్ట్ అరేంజ్ ఆల్. అరేంజ్ మల్టిపుల్ వర్క్ బుక్ విండోస్. ఆప్షనల్. వెర్టికల్, హారిజంటల్, క్యాస్కేడ్. ఈ 3 టైప్స్‌లో విండోస్‌ని అనేది మనం అరేంజ్ చేసుకోవచ్చన్నమాట. ఫ్రీజ్ పాన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ఇందాక చూపించాను కదా నేను. కీప్ సెలెక్టెడ్ రోస్ అండ్ కాలమ్స్ విజిబుల్ వైల్ స్క్రోలింగ్. అవి సెలెక్ట్ చేయొచ్చు. రోస్ గానీ, కాలమ్స్ గానీ సెలెక్ట్ చేసి మనం స్క్రోల్ చేస్తున్నా కూడా అవి కనిపిస్తాయంట. ఓకే. అది చూద్దాం ఉండండి. ఇక్కడ కిరణ్ ఉంది కదా! కిరణ్ టు భార్గవి. నేనేం చేశాను, టోటల్ వరకు సెలెక్ట్ చేసి ఫ్రీజ్ అట్ సెలక్షన్ చేశాను. ఫ్రీజ్ అట్ సెక్షన్ చేశాను. ఓకే. అదేమైంది, పైది ఫ్రీజ్ అయిపోయి పై సెక్షన్ మాత్రం మారట్లేదు చూసారా? ఓకే. ఓకే. ఇది ఫ్రీజ్ చేశాను నేను. ఫ్రీజ్ అవ్వలేదే. సెక్షన్ మాత్రమే ఫ్రీజ్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫ్రీజ్ టాప్ రో. కీప్స్ హెడ్డింగ్ విజిబుల్. ఎగ్జాంపుల్ రోల్ నంబర్, రో నేమ్, మార్క్స్. ఈవెన్ వైల్ స్క్రోలింగ్ డౌన్ హెడ్డింగ్ రిమైన్స్ విజిబుల్. ఉంది కదా! ఓకే. సెలెక్ట్ చేసి ఫస్ట్ రో మాత్రమే అది సెలెక్ట్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫ్రీజ్ ఫస్ట్ కాలమ్. ఫస్ట్ కాలమ్ విజిబుల్‌గా ఉండి మిగిలిన అంటే యూజ్‌ఫుల్ ఫర్ స్టూడెంట్ నేమ్స్, రోల్ నంబర్స్ కానీ విజిబుల్‌గా ఉంటాయి. ఓకే. చూద్దాం ఇక. అదిగోండి. హాల్ టికెట్ నంబర్ అనేది ఫ్రీజ్ అయింది. ఓకే. నెక్స్ట్ కీబోర్డ్ షార్ట్‌కట్స్.
వ్యూ ట్యాబ్లో కీబోర్డ్ షార్ట్ కట్స్ ఏంటంటే స్పెల్లింగ్ చెక్ చేసుకోవడం కోసం F7. డైలాగ్ బాక్స్ జూమ్ చేస్తాం కదా, దానికి Alt+W+Q. న్యూ కామెంట్స్ యాడ్ చేయడానికి Shift+F2. ప్యాన్స్ని ఫ్రీజ్ చేయడానికి Alt+W+F+F. ప్రొటెక్ట్ షీట్ని ప్రొటెక్ట్ చేయడానికి త్రూ రివ్యూ ట్యాబ్. ఇక్కడ ఉంది కదా ప్రొటెక్షన్, ఇదిగోండి, ఇది ప్రొటెక్షన్ మాట. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ రివ్యూ అండ్ వ్యూ ట్యాబ్స్. రివ్యూ అండ్ వ్యూ ట్యాబ్స్ యొక్క అడ్వాంటేజ్: ఇంప్రూవ్స్ వర్క్షీట్ అక్యూరసీ. వర్క్షీట్ యొక్క అక్యూరసీని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రొటెక్ట్స్ ఇంపార్టెంట్ డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. హెల్ప్ టీమ్ వర్క్ హెల్ప్ అవుతుంది. యాడ్స్ ఫీడ్బ్యాక్స్ అండ్ కమెంట్స్ ఇస్తుంది. వ్యూ ట్యాబ్ అడ్వాంటేజెస్: వర్క్షీట్ విజిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఈజియర్ నావిగేషన్, ఏదైనా ఫైండ్ చేయడానికి కానీ రీప్లేస్ చేయడానికి కానీ హెల్ప్ అవుతుంది. బెటర్ ప్రివ్యూ, ప్రింటింగ్ ఇచ్చే ముందు ప్రివ్యూ ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ హెల్ప్ మేనేజెస్ లార్జ్ వర్క్షీట్స్ని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కన్క్లూజన్: ద రివ్యూ ట్యాబ్ హెల్ప్స్ యూజర్స్ చెక్ స్పెల్లింగ్, యాడ్ కమెంట్స్, ప్రొటెక్ట్ వర్క్షీట్స్ అండ్ కొలాబరేటివ్ ఎఫెక్టివ్లీ. స్పెల్లింగ్స్ చెక్ చేసుకోవడానికి, కమాండ్స్ యాడ్ చేయడానికి, ఇంకా వర్క్షీట్స్ ప్రొటెక్ట్ చేయడానికి, కొలాబరేటింగ్కి ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. వ్యూ ట్యాబ్ కంట్రోల్స్ వర్క్షీట్ అపీరెన్స్, జూమ్ సెట్టింగ్, ఫ్రీజెస్ ప్యాన్స్ అండ్ వర్క్ బుక్ విండోస్ ఫర్ బెటర్ నావిగేషన్ అండ్ ప్రెజెంటేషన్. వ్యూ ట్యాబ్ అనేది వర్క్షీట్ యొక్క అపీరెన్స్ని కంట్రోల్ చేస్తుంది. జూమ్ సెట్టింగ్స్, ఫ్రీజింగ్ ప్యాన్స్, ఇంకా విండోస్ని, నావిగేషన్స్ని, ప్రజెంటేషన్ని, ఇలా వ్యూ ట్యాబ్ అనేది ఇలా డిఫరెంట్ టూల్స్ని కంట్రోల్ చేస్తుంది. టుగెదర్ దీస్ ట్యాబ్స్ ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ, వర్క్షీట్ మేనేజ్మెంట్ అండ్ కొలాబరేషన్ అండ్ ప్రొఫెషనల్ ప్రజెంటేషన్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఈ ట్యాబ్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి? ప్రొడక్టివిటీ, వర్క్షీట్ యొక్క మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది, కొలాబరేషన్ అవుతుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్గా మనం డేటాని ప్రజెంట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది టుడేస్ క్లాస్ అమ్మా. ఇందులో మనం డేటా ట్యాబ్, వ్యూ ట్యాబ్ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ టుమారో మిగిలిన ట్యాబ్స్ గురించి చెప్పి సర్టిఫికెట్స్ కానీ మార్క్స్ లిస్ట్ ఇవి ఎలా తయారు చేయాలి, ఇందులో ఉండే డిఫరెంట్ కండిషన్స్, ఫంక్షన్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. బాయ్.